హలో ఎవ్రీవన్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్తీ న్యూట్రిషియస్ దోస రెసిపీ చూసేద్దాం. ఈ దోస ఓన్లీ వెయిట్ లాస్ ఉన్న వాళ్ళే కాకుండా ఇంట్లో ప్రతి ఒక్కరూ తినచ్చండి. చాలా హెల్తీ. ఇందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు రెసిపీ చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఎర్ర కందిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ బియ్యం, అలాగే 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు వేయాలి. అలాగే పావు టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 5 నుంచి 6 బాదాం వేసి చక్కగా నీళ్ళు వేసి శుభ్రం చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 నుంచి 3 సార్లు క్లీన్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే మొత్తం డస్ట్ అంతా పోవడానికి. ఈ పిండి ఒకసారి రుబ్బి పెట్టుకుంటే 2 నుంచి 3 రోజుల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా శుభ్రం చేసుకున్నాక దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ రోల్డ్ ఓట్స్ యాడ్ చేసి తర్వాత వాటర్ వేసి నానబెడుతున్నానండి. ముందు రోజు నైట్ ఇలా నానబెట్టుకుంటే పొద్దున్నే రుబ్బుకొని దోశలు వేసుకోవచ్చండి. పిండి ఫెర్మెంట్ అవ్వాల్సిన అక్కర్లేదు. సో వర్కింగ్ ఉమెన్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న బ్యాల్ని నేను ఒక మిక్సీ జార్లో వేసి తగినంత వాటర్ యాడ్ చేసుకొని రుబ్బుకుంటున్నాను. ఇలా కాకుండా మీరు కొద్దిగా అల్లం మరియు పచ్చిమిర్చి వేసి కూడా రుబ్బుకోవచ్చు. ఇలా మెత్తగా దోశ పిండిలాగా రుబ్బేసుకోవడమే. నేనైతే ఇలా 2 to 3 డేస్ కోసం ఒకేసారి పిండిని ప్రిపేర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి ఈ దోశలు. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే కనుక పిండి కొద్దిగా గట్టి పడుతుంది. మీరు ఎప్పుడైతే దోశలు వేసుకుంటారో అప్పుడు పిండి బయటికి తీసి కొద్దిగా ఉప్పు మరియు నీళ్ళు వేసి కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని ఇంకా దోశలు వేసుకోవడమే అండి. పెన్నం చక్కగా వేడిగా అయ్యాక లైట్గా ఒక 2 డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు. ఈ దోశ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చండి. చాలా చాలా హెల్తీ. ఒక్కసారన్నా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఈ దోశ చాలా మంచిదండి, ఎందుకంటే దీంట్లో బియ్యం చాలా తక్కువ వేస్తాం కాబట్టి ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది. ఇలా లైట్గా ఆయిల్ యాడ్ చేసుకొని 2 పక్కల చక్కగా కాల్చుకోవాలండి. ఈరోజు నేనైతే పన్నీర్ తురుముకుంటున్నానండి ప్రోటీన్ కోసం. ఒకవేళ పన్నీర్ లేకుంటే ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఎగ్తో కూడా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దోశ అయితే రెడీ అయిపోయింది. ఈ దోశతో పాటు కొద్దిగా ఇలా సలాడ్ యాడ్ చేసుకోవాలి. ఇంకా కొద్దిగా పికిల్ యాడ్ చేస్తున్నానండి టేస్ట్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.